ఇవాళ మా అమ్మ వీడియోలో సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది. దాంట్లో ఆనియన్స్, ఆయిల్, జింజర్గా గైస్ ఈ వీడియోలో మా అమ్మ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది. దాంట్లో కొంచెం ఆయిల్, ఆనియన్, జీలకర్ర, తర్వాత గార్లిక్ పేస్ట్ చేసుకొని బాగా కలుపుకుంటే కొంచెం సేపు అయ్యాక మిక్స్ అవ్వడం మా మమ్మీ చేస్తుంది. ఇన్ టుడేస్ వీడియో మా అమ్మ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేయబోతుంది. కాబట్టి మనం ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత గార్లిక్ పేస్ట్, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మా మమ్మీ చెప్తుంది, నేను చెప్తా. సారీ, మా మమ్మీ చేస్తాను, నేను చెప్తా. దాని తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి గాయ్స్. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, మళ్ళీ కలుపుకోవాలి. కారం వేసుకోవాలి, కొంచెం కలుపుకోవాలి. షెజ్వాన్ చట్నీ వేయాలి. తర్వాత కలుపుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఫ్రై చేసుకొని ఫ్రైడ్ రైస్ వేసుకోండి. అండ్ వేసుకోండి, అదే కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. కొంచెం ధనియాల తర్వాత ఇది ఇట్లా బాయిల్ అయ్యాక రైస్ ఉంటుంది కదా, రైస్ని కొంచెం తీసుకోండి. మీ క్వాంటిటీ బట్టి మీరు లాస్ట్ మ్యాగీ చెప్పా. ఇప్పుడు రైస్ కూడా వస్తే అలా కొంచెం రైస్ వేసుకుని కలుపుకోండి. అలానే అలా కలుపుకొని మీకు డెలీషియస్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎంజాయ్ చేయండి. బాయ్ గైస్.